శ్రీరామ్ ఈరోజు ఏదైతే 2 IDs ప్రతి డివిజన్కు ₹1,00,00,000 అంటే 60 డివిజన్లలో 60 కోట్లు ఈ స్కీమ్ ద్వారా శాంక్షన్ చేయబడ్డాయి. దాంట్లో భాగంగా 47వ డివిజన్లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గిరిబాబు, భాస్కర్ మరియు ఈ గల్లీ పెద్దలు చిలక నరసయ్య గారు, మా రాజు గారు మరియు ఇతర పెద్దలందరికీ డివిజన్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ఈ డివిజన్లో ₹1,00,00,000 సీసీ రోడ్లు 8, కల్వర్ట్లు 5, డ్రైన్స్ 12 ఇవి ఇక్కడ లొకేషన్స్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్, అంటే కాంట్రాక్ట్ అయిపోయింది, ఆయన రెడీ టు డూ ద వర్క్ స్టార్ట్ అయ్యి. కానీ ఎలక్షన్లు ఉండడం వల్ల మనము ఆపితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు గిదాన్ ముంగడు ఎలక్షన్ ముంగడు ఏం పెట్టినని మాట రావద్దు. ఇది ఇక్కడికే ఈ దీంతో స్కీమ్ ఇదేంటంటే సరిపోలేదు. ఈ ప్యాకేజ్ తోటి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం పనులు మిగిలినాయో దానికి ఒకటి ప్యాకేజ్ తయారు చేద్దాం. కొద్ది రోజులలోనే ఇందూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు కాబోతూ ఉన్నాయి. భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని సర్వేలు, కాంగ్రెస్ వాళ్ళ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. మరియు మేయర్ పీఠం మీద కూడా బీజేపీ అభ్యర్థి మేయర్ పీఠం మొదటిసారి కైవసం చేసుకుంటా ఉంది. ఎందుకంటే బీజేపీ అంటే అభివృద్ధి అంటే బీజేపీ అనేది ప్రజలలో బాగా అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాల నుండి ఏదైతే అభివృద్ధి చూస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే ఇక్కడ త్రుటిలో తప్పింది లాస్ట్ టైం 47వ డివిజన్, ఈసారి పెద్ద మెజార్టీతోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించవలసిందిగా డివిజన్ సోదరు అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి, మనం అనుకుంటున్నాం మనం ట్యాక్సులు కడుతున్నాం, ట్యాక్సులతో అభివృద్ధి కాదు. మనం కట్టే ట్యాక్సులన్నీ కూడా వాళ్ళ ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి, శాలరీస్కే సరిపోతూ ఉన్నాయి. స్పెషల్ ఫండ్ వస్తేనే తప్ప పన్నులు అయ్యేటట్టు లేదు. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో, నాకు చంపినా చీరినా పైసలు లేవు, మేము బ్యాంకులు మాకు దొంగ లెక్క చూస్తానని చెప్తే వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు కార్పొరేషన్ టికెట్లో మీరు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? మా మహిళా సోదరుమణులకు ₹2,500 ఇస్తాను, అది ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. మా అవ్వలు తాతలు ఆయిలు ఏదైతే పెన్షన్ కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 2,000 4,000 చేస్తా అని చెప్పారు, 4,000 6,000 పెన్షన్ చేస్తా అన్నారు. కొత్త పెన్షన్లు 100 రోజులు లోపటి ఇస్తా అని చెప్పి ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా. ఇక 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి కేవలము అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. చదువుకునే పిల్లలకు ఫీ రింబర్స్మెంట్ కాలేజీలకు రాకుండా అనేక మందికి చదువులకు దూరం అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినావు. అంటే మా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. ఇవన్నీ ప్రజలు అడుగుతారు, మీరు ఇస్తా అని అంటేనే అడుగుతూ ఉన్నారు. మీరు ఏ విధంగా మీరు మేము గెలుస్తాము అని అంటూ ఉన్నారు, కార్పొరేషన్ మీద గెలుస్తారు. మీకు మా అయితే 4-5 సీట్లు వస్తే బాగా గొప్ప అయిపోయేదే. ఎందుకంటే ఇవాళ మీరు ఇచ్చిన అబద్ధపు హామీలతోటి ప్రజలందరూ విసుగు వేసారిపోయినారు. ఎదురు చూసి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల పైన అయింది. మొట్టమొదటి ఎలాగంటారు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు CDP ఫండ్ రాని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే ఈరోజు తెలంగాణ. నేను 26 నెలలైంది ఎమ్మెల్యే, ₹1 కూడా నాకు CDP ఫండ్ రాలే. మా సోదరి మళ్ళీ వివిధ డివిజన్ల నుంచి వచ్చి అడుగుతూ ఉంటారు, మీరు ఏదైనా కొద్ది కమ్యూనిటీ హాల్కి ఇవ్వండి, సంఘ భవనానికి ఇవ్వండి, ఏది ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి ప్రభుత్వము ఇంకా ఏమేలుగా పెడుతుంది, అభివృద్ధి చేస్తా అని చెప్తారు. మేము ఇది 60 కోట్ల ఇది ఏదైతే ఉందో దిగాల గణేష్ గుప్తా గారు చెప్తారు, నేనే ఆ జియో తీసుకొచ్చి నీ జియోని తీసుకొచ్చి పెంటకుప్పలు వేసి ఫస్ట్ 60 కోట్లు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు కొన్ని పనులు అయినాయి
డివిజన్ కోర్ట్ అని కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వక పనులన్నీ ఆపేసారు. అప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నిజామాబాద్లో అంటే ఇందూరులో ఏమేమి పెండింగ్లు ఉన్నాయి, ఏమేమి బిల్స్ ఆగిపోయినాయి, ఏం పనులు ఆగిపోయినాయి, ముఖ్యంగా బౌద్ధన్ బస్ స్టాండ్ పక్కన 10 కోట్లతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇప్పటికీ అది వివిధ అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డవుతూ ఉంది. ఇక్కడ అదేంటిది వెజిటేబుల్ మార్కెట్ అది ఇన్కంప్లీటు. ఇక్కడ క్రిమిటోరియం దేవి టాకీస్ దగ్గర దేవి టాకీస్ దగ్గర క్రిమిటోరియం, ఎల్లమ్మగుట్ట దగ్గర సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జ్, ఇవన్నీ కూడా నేను ప్రభుత్వానికి అంటే పర్టికులర్ మినిస్టర్కు రిలేటెడ్ మినిస్టర్కు సీఎం గారికి నిరంతరము లెటర్ రాస్తూ ఇవన్నీ కూడా పెండింగ్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇందూరు నగరంలో 5 పార్కులు పెండింగ్ ఉండే, అవి కూడా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే కంప్లీట్ అవుతాయి. దాంతోపాటు నేను గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను మీడియా ద్వారా అనేక మందికి నేను చెప్పడం అంటే తెలియడం జరిగింది. వాయిస్ కూడా ఇచ్చిన 130 కోట్ల అభివృద్ధికి నేను నిధులు తీసుకురావడం జరిగింది. ఇది నా గొప్పతనం కాదు, నా ఇందూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా. నా ఒకటే లక్ష్యం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలకు సేవ చేయాలా. మూడోది నాకు ఏముండదు, నా డిక్షనరీలో తీస్తే కాంట్రాక్ట్ నంబర్లు ఉన్నాయి, నాకు పైరవీలు ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి. నాకు అభివృద్ధే ముఖ్యం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలిచిన తర్వాత ఇదే రెవెన్యూ తోటి ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ తోటి 10 నుంచి 15% పనులు ఎక్కువైతాయి. మనకు రెవెన్యూ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. రెవెన్యూ వచ్చేది అడ్డుపడుతున్నారు. ఉదాహరణకు నిన్న దిశ మీటింగ్లో నేను చెప్పిన 86 మడిగలు ఉన్నాయి మున్సిపల్కి ఎంత వస్తుంది అంటే 5-6 వేలు వస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో 30-40 వేల రూపాయలు కిరాయిపోతుంది. అంటే చేతులు మారుకుంటా. కమిషనర్ గారికి అడిగినాం, మా ఎంపీ గారు కలెక్టర్ గారు అందరి మధ్యన అడిగిన, మరి ఇది ఎన్ని రోజుల పీరియడ్? లేదు సార్ మొన్న అయిపోయింది డిసెంబర్లో, మరి తొందరగా న్యూ టెండరింగ్ కావాలా. ఖాళీ ఆ 86 మడిగలతోటి ఒక 5-6 లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ పెరుగుతుంది. ఈ రకంగా అనేక మార్గాల ద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రముఖ హోటళ్ళు ఫంక్షన్ హాళ్ళతోటి ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. 16 సంవత్సరాల నుండి కోర్టు కేసు నడుస్తుంది. కోర్టు కేసు నడచడానికి కూడా ఎట్లా పోవాలనేది కూడా మీ మహాశయులే అడ్వైజ్ ఇస్తారు. ఆ మున్సిపల్ ఉన్న వాళ్ళే సలహా ఇస్తారు, బాబు నడని. అది ఒక్కటే ఆ హోటల్కు 5 కోట్ల బకాయి ఉంది. అంటే ఎట్లా ఏ రకంగా చూడు. అందుకే నేను అంటా ఉన్నా, రెవెన్యూ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా, గతంలో మిస్ అయింది 41 డివిజన్, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. నేను కూడా ఈ డివిజన్కు ప్రచారానికి వస్తా. తప్పకుండా ఆశీర్వదించండి. అభివృద్ధికి భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ భారత్ మాతాకి